కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో జరిగిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ భూపాలపల్లి పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వయనాడ్ బాధితుల సహాయార్థం భూపాలపల్లి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రతి షాపు తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ మాట్లాడుతూ వయనాడు బాధితులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ విపత్తుగా పరిగణిస్తూ వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వయనాడు బాధితులను కాపాడుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భూపాలపల్లి ఆధ్వర్యంలో మరి పెద్ద స్థాయిలో విరాళ సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి వయనాడులో జరిగినటువంటి విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 2 రోజులలో నరేంద్ర మోదీ గారు కూడా మరి పర్యటించినటువంటి సందర్భం ఉంది. ఆ యొక్క విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి వయనాడు బాధితులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. చాలామంది పేద ప్రజలు ఊర్లు అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, సుమారు 200 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు గ్రామాలు కొట్టుకుపోయి పేద ప్రజలంతా కూడా నిరాశ్రులైనటువంటి పరిస్థితి. మరి కేంద్రం వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఆ బాధితులకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి విరాళాలు సేకరించి మరి కేరళ సీఎం సహాయ నిధికి అందజేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు సహకరించినటువంటి వర్తక వ్యాపార వాణిజ్య శ్రేష్ఠులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వయనాడు బాధితులకు ప్రపంచం అంతటా కూడా పెద్ద ఎత్తున విరాళాలు కూడా సేకరించడం జరుగుతుంది. దీంట్లో సినీ హీరోలు, క్రికెట్ స్టార్లు చాలామంది కూడా మరి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటారు. వాళ్ళకు కూడా సిపిఐ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. సొత్కు ప్రవీణ్.